పాటల కార్యక్రమాన్ని అందించుకుందాం. సమయంలో వాక్య పఠనాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 135వ కీర్తనల భాగం మొదటి నుండి 21వ వచనం మనం ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయతనుగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేచేవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరియుల రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నింటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటి నోరుండియు పలకవు, కన్నుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సంతోషింపబడుగాక, యెహోవాను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కార్యక్రమంలోకి ముందుకు నడుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులనైనా స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవు. ఈ దిన ఆరాధన కొరకై మమ్మలను సిద్ధపరిచిన దేవా స్తోత్రాలు. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థనలోనూ కీర్తనల పాటలోనూ వాక్య పఠనంలో మీరు మాతో ఉన్నారు. ఈ సమయమందు మీ మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలు మీరు దయచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందుకోమని ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయములు తెరవబడినవై నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకోగలిగిన స్థితిని, ఆత్మీయతను మాకు కలిగించండి. అటు మాటలు వింటుండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సును దయచేయండి. వినబడిన మాటలను నెమరు వేసుకుంటూ మరొకరికి తెలియజేసే భాగ్యాన్ని కూడా కలిగించండి. ఈ
విధంగా ఈ ఆత్మీయతలో మాకు తోడుగా ఉండి సహాయం చేయమని మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా మన తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న దేవుని పిల్లలకి నా యొక్క శుభములు వందనములు. ఈ దిన ఆత్మీయతలో మనము కొద్ది విషయాల్ని ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగంలో నుండి 20వ వచనం 135 20వ వచనంలో ఒక మాట. యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాను సన్నుతించుడి. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఈ రెండు మాటలే కాదు, అనేకమైన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. యెహోవాయందు భయభక్తులు కలవారలారా యెహోవాను సన్నుతించుడి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ. అంటే దేవుని విషయంలో దేవుని పిల్లలకు కావలసినది ఏమిటి? ఏం కావాలట? ఆయన స్తుతించాలి అంటే, ఆయనలో ధన్యతలుగా లేకుంటే ఒక ఉన్నతమైన స్థితిని చేరాలి అంటే దేవుని పిల్లలను గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన యందు ఏముండాలట? ఏముండాలి? భయభక్తులు. అంటే భయము భక్తి రెండు కలిగి ఆయనను స్తుతించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ దినమందు దేవుడు మనకు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. సర్వసాధారణంగా మనిషి తానేమిటో, తనెవరో, తన ఉనికి ఏంటో, తన స్థితి ఏంటో తెలియని పరిస్థితులలో ఉన్నవారు ఉన్నారు. అలాగనే తామేమిటో, తమ ఉనికి ఏమిటో, తమ స్థితి ఏమిటో, తమ గమ్యం ఏమిటో తెలిసిన వారు కూడా ఉన్నారు. మనుషులలో రెండు రకాలు: దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు, నమ్మిన వారు, నమ్మని వారు. ఈ రెండు కోణాల మధ్యలో ఉండబడిన ఈ ప్రపంచము, లేకుంటే ఈ భూమి, ఈ భూనివాసులు పరమందున్న దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి యేసుక్రీస్తుని నిజరక్షకుడుగా అంగీకరించి ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకమే మనకు శాశ్వతమని నమ్మి ఈ దిన ఆత్మీయతలో లేక ఇటు ఆత్మీయతలో పాలిభాగస్తులైన దేవుని పిల్లలను గురించి మాట్లాడుతున్న మాట, వేరొకరిని కూర్చి అయితే కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారిని గురించి మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఆయనను మీరు స్తుతించుడి, సన్నుతించుడి,
లేకుంటే కీర్తించుడి, మహిమపరచుడి, లేక ఆరాధించుడి. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. ఏ విధంగా ఆరాధిస్తున్నామా అంటే మనకు తెలిసిన మాట, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను గనుక మనము ఆ కోణములో ఆరాధించటానికి వచ్చి ఉన్నాం. అలా వచ్చిన మనము ఆ ఆరాధించే క్రమాన్ని లేకుంటే స్తుతించే క్రమాన్ని బట్టి మన యొక్క స్థితిని ఒకసారి దేవుడు చూడటానికి ఈ దినమందు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆయన స్తుతిస్తున్నారు మంచిది, ఆరాధిస్తున్నారు మంచిది, లేకుంటే ఆయన పూజించుచున్నారు మంచిది. అయితే ఏ విధానములో ఆయన్ను మనము ఆరాధిస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. ఆయన ఆరాధించటము అంటే ఏదో వచ్చి పోయేటట్లుగా కాదు, కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన స్తుతించేవారు ఎలా స్తుతించాలని చెప్తుంది వాక్యము? భయము, భక్తి. సర్వసాధారణంగా ఈ విషయాల్లో మనం పరిశీలన చేసుకుంటాం. ఏంటి భయము? ఎవరిని చూస్తే భయపడాలి మానవుడు? ఎవరిని చూసి మానవుడు భయపడాలి? లేకుంటే దేవుని పిల్లలు ఎవరిని చూసి భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి చెప్పండి? దేవుని పిల్లలు ఒక చిన్న మాటలు చెప్పండి. దేవుని పిల్లలు, మానవులుగా దేవుని పిల్లలు ఎవరిని చూసి భయపడాలి? దేవుణ్ణి చూసి భయపడాలి. దేవుడు కనిపిస్తాడా? మరి ఎట్లా భయపడతాం? వినిపిస్తాడా? కనిపించడు, కానీ వినిపిస్తాడు. బాగా వినాలి ఈ విషయం. వినిపించడు అన్నమాట. అయితే అది ఆనాటి కాల పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు మనకు కనిపిస్తున్నాడు, అలాగనే వినిపిస్తున్నాడు. వాక్యమే మన ముందు పెట్టాడు ఆయన. ఈ వాక్యమే దేవుడు కనిపించటం లేదు అంటే మనము ఇంకొంత పాత నిబంధన క్రమంలో ఉన్నట్లే. ఆ రోజు వారికి గ్రంథం లేదు, ఈరోజు మనకు గ్రంథం ఉంది. ఆ రోజు వారికి నడిపించే నాయకుడు ఒకడే, ఈరోజు మనము నడిపించటానికి ఆ నాయకుడిని మించిన వాడు, ఆ నాయకుడిని పోలిన వాడు మన ముందు ఉన్నాడు. ఆయనే చెప్పాడు కదా, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని దేవుని పిల్లలు గ్రహించాలి. దేవుని పిల్లలు గ్రహించబడినప్పుడు ఆ గ్రహింపు ఏమి చేపిస్తుంది అంటే, ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎలా ఉండాలి? దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. బాగా వినాలి విషయం. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలతో తల్లిదండ్రులు ఉన్నారు అనుకో, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని మనం తీసుకెళ్తూ ఉంటే ఎలా ఉంటారు? ఎలా పడితే అలా నడవరు. ఏ విధంగా కొనరు. ఎందుకంటే మా వెనక మా తోటి ఎవరున్నారని నమ్ముతారు? మా తల్లిదండ్రులు ఉన్నారు అని కొంచెం భయము, భక్తితో నడుస్తారు. ఈరోజు దేవుని పిల్లలతో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడే ఉండి వారిని నడిపిస్తున్నాడు అనే విషయం ఈరోజు దేవుని పిల్లలు మర్చిపోయారు. దేవుడు మాతోటి ఉన్నాడు అనే సంగతి దేవుని పిల్లలు మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుణ్ణి ఎరగని వారు బ్రతుకుతున్నారు అంటే అది ఒక విధానము. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కూడా దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో లేదో ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి నడుస్తున్నారంటే ఏం చేస్తారు చెప్పండి? వారి సూచనల మేరకు, ఆయన ఆజ్ఞల మేరకు, వారి తలంపుల మేరకు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నడుస్తారు పిల్లలు. అంతేనా? తల్లిదండ్రులు తమతో ఉన్నారు అంటే పిల్లలు ఎలా నడుస్తారు? మా డాడీ ఏం చెప్తాడో, మా మమ్మీ ఏం చెప్తుందో అని ఆలోచన చేస్తూ నడుస్తారు. ఒకవేళ మీకేదైనా ఆలోచన వచ్చి మమ్మీ ఇలా వెళ్దామంటే తండ్రి కానీ, డాడీ కానీ, మమ్మీ కానీ ఏమంటారు? అమ్మ ఆ రూట్ కరెక్ట్ కాదు, ఈ రూట్లో వెళ్దామని చెప్తారు.
ఎందుకు వాళ్ళతో ఉన్నాడు గనుక వారిని నడిపించవలసిన బాధ్యత, వారిని ఒక మంచి త్రోవలో నడిపించి మరలా గృహానికి చేరాలి. ఇప్పుడు బయటికే వెళ్ళారు, బజారుకే వెళ్ళినప్పుడు వారితో తల్లిదండ్రులు ఉంటే మరలా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మరలా గృహానికి తీసుకెళ్ళాలి. మళ్ళీ బయటికి వెళ్ళిన వారు మరలా గృహానికి రావాలి అంటే వారి యొక్క సంరక్షణలో పిల్లలు ఉంటే, లేకుంటే తల్లిదండ్రుల మాట వింటే పిల్లలు క్షేమంగా గృహానికి చేరతారు. ఒకవేళ తల్లిదండ్రులను కాదని మమ్మీ మీరు వెళ్ళండి నేను వస్తాను అంటే మళ్ళీ ఆ పిల్లలు రాకపోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులను లేకుంటే తల్లిదండ్రుల యొక్క విధానాన్ని కాదన్న వారు మరల గృహానికి చేరకపోవచ్చు. అందుకే ఆయనను స్తుతించే వారిని గురించి ఒక ఉన్నతమైన స్థితిలో ఏమంటున్నాడంటే, ఆయనను స్తుతించండి కానీ ఆయన యందు భయభక్తులతో స్తుతించండి. ఎలా పడితే ఆయన స్తుతించబడేవాడు కాడు, ఎలా పడితే ఆయన ఆరాధించబడేవాడు కాడు. మనం అనుకున్నట్లుగా మనకిష్టం వచ్చినట్లుగా దేవుడు స్తుతించబడతాడు, ఆరాధించబడతాడు, కొనియాడబడతాడు అనుకుంటే ఆయన అలాంటి స్తుతుల మీద ఆసీనుడు కాడు. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులలో నుండి వచ్చిన దాని మీద ఆయన స్తుతించబడేవాడు కాడు. మరి ఎలా స్తుతించబడతాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆత్మతో సత్యముతో నీవు కలిగి ఆరాధిస్తే ఆరాధించబడతాడే తప్ప, ఇదిగో నేను ఇలా అనుకున్నాను, నేను ఈ విధంగా ఊహించాను, లేకుంటే ఇదిగో నేను దీనితో దేవుని స్తుతిస్తాను అంటే ఆ స్తుతి దేవుడు ఏమంటాడంటే నాకు వద్దు అంటాడు. జీవము లేని దాని ద్వారా నేను స్తుతించబడతానా అని అంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, విగ్రహాలు అంటే అర్థం ఏంటి అంటే జీవము లేని వాటి వలన నేను స్తుతించబడను అని చెప్తున్నాడు. అదే అక్కడ చెప్తున్న మాట. ఎందుకంటే వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ ఎలాగ ఉంటారంటే, జీవము లేని వాటి యందు అది జీవము లేనిది అంటే అర్థం ఏంటంటే అది విగ్రహము అని అర్థం. ఈరోజు ఈ ఆరాధన క్రమాన్ని ఆచరిస్తూ ఆరాధించుచున్నామన్న వారు ఎంతమంది జీవము కలిగిన వాటితో ఆరాధిస్తున్నారు? ఇప్పుడు ఈ మైకుకు జీవం ఉందా లేదా? ఈ మైకుకు జీవం ఉందా లేదా? ఉందా? ఈ మైకుకు జీవం ఉందా? లేదు. ఏమైంది? చచ్చిపోయింది. అంటే అర్థం ఏంటి? కరెంటు పోయింది, జీవం పోయింది దాంట్లో. ఇప్పుడు దీన్ని పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటే అది అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? సర్వసాధారణంగా మనుషులు ఉపయోగించేవే దేవుని స్తుతిస్తున్నాయి అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలకించండి, ఆలోచించండి, దాని గురించిన కొంచెం అవగాహన నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఉండబడిన ఈ సంగీత ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయే, అవి జీవము కలిగినాయా, జీవం లేనియా? జీవము లేని. వాటికి ఎవరో ఒకరు జీవాన్ని ఇవ్వాలి. ఇప్పుడు బాగా వాయిస్తున్నారు, ఇలాగనే కరెంటు పోయింది, ఏమైతాయి? అవన్నీ ఆగిపోతాయి. మరి జీవము కలిగిన వాటితో మనం ఆరాధించాలి, జీవాత్ముడు మనలో ఉంచిన ఆ ఆత్మతో మనం ఆరాధించాలనే సత్యాన్ని ఈరోజు మనుషులు మర్చిపోయారా? లేకుంటే తెలియదా? లేకుంటే తెలిసి కూడా తెలిసినట్లు అలా చేస్తున్నా పర్వాలేదు అనుకొని చేస్తున్నారా? అంటే దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడా? అది ఎంత మందిదైనా, ఎంత ఉప్పెన లాంటిదైనా, అది లక్షల మంది కానీ కోట్ల మంది కానీ, అది అందరైనా సరే ఉన్నప్పటికీ ఒకవేళ మనుషులలో అది ఘనత నొందుతుందేమో కానీ దేవుని విషయంలో అది ఘనత. ప్రతి వారు కూడా ఆయన్ను ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీలో ఉన్న జీవాత్మను ఆయన సన్నిధికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. నీ జిహ్వ ఫలాన్ని ఆయనకు అంగీకరించాలి, ఆయనకు అర్పించాలి. నీ జిహ్వాన్ని ఆయనకు అర్పించకుండా, నీ హృదయాన్ని తెరవకుండా నా ఇష్టానుసారంగా లేకుంటే ఎవరో ఏదో చెప్పినట్లుగా నేను ఆరాధించుతున్నాననే భ్రమలో ఉంటే మనం భ్రమలోనే ఉంటాం. ఇదిగో ఇప్పుడు దాకా కరెంట్ ఉంది, ఇప్పుడు కరెంట్ లేదు,
ఇప్పుడు కరెంట్ లేదు అంటే అర్థం ఏంటో తెలిసిన, వాటిల్లో కరెంట్ లేదేమో కానీ మనలో ఏముంది? ఆ కరెంట్ ఉంది, ఆ పవర్ ఉంది, ఆ ఆత్మ ఉంది. ఏది శాశ్వతం అంటే ఆత్మనే శాశ్వతము. ఆ ఆత్మను దేవుడు ఈ శరీరంలో ఎందుకు ఉంచాడంటే, ఈ దేహాన్ని కలిగిన మానవుడు ఈ దేహములో ఉండబడిన ఆత్మను బట్టి బైబిల్ చెబుతుంది, మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. నీ దేహంలో ఉండబడిన జీవాత్మ ద్వారా దేవుణ్ణి మహింపరచండి. ఈ మయంపరిచే విధానాన్ని ఆయన కోడ్ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మయంపరచు, కానీ ఎలా మయంపరచాలో తెలిసిన, భయము భక్తితో మయంపరచాలి. ఈరోజు దేవుని పిల్లలకు భయం అయిపోయింది. భయము అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. సర్వసాధారణంగా మనం దేనికి భయపడతాం? దేనికి భయపడతాం చెప్పండి? సర్వసాధారణంగా దేనికి భయపడతాం? మానవుడు భయపడేది ఏంటి అమ్మా? చీకటికి భయపడతారు. చీకటి దేన్ని చూపిస్తుంది? చీకటి దేన్ని చూపిస్తుంది? చీకటి దేన్ని చూపిస్తుంది అంటే దేవునికి విరోధమును చూపిస్తుంది. ఇప్పుడు దేవుడు నీతో ఉంటే నువ్వు భయపడతావా? నువ్వు దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు భయపడుతున్నావంటే అర్థం ఏంటి? దేవుడు నీతో లేడని నమ్ముతావు. ఇప్పుడు నీకు భయం అయింది అనుకో, నువ్వేం చేస్తావు? నీకు ఒక తోడు కావాలి అనుకుంటావు, అంతేనా? సర్వసాధారణంగా మనం భూమి మీద మనుషులను ఏం కోరుకుంటామంటే తోడుంటే ఏ భయం ఉండదు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో సదాకాలం నేను వచ్చేంత వరకు నీకు తోడుగా నేను. ఎందుకంటే నేను నిన్ను కొన్నాను, నా స్వరక్తమిచ్చి కొన్నాను. నిన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించాను. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పిలిచాను. నువ్వు వెలుగులో ఉన్నావు కదప్ప, చీకటిలో లేవు. నేను వెలుగులో ఉన్నానని ఒకవేళ చీకటిలో ఉన్నట్లయితే వాడు దేవుణ్ణి ఎరగని వాడని బైబిల్ చెప్తుంది. భయము అనే విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఒకరోజు ఒక సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. ఒక ఇంటికి 3 అతిథులు వచ్చారు. వారు దేవదూతలని ఆ ఇంటి యజమానుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని తన ఇంటికి పిలిచి ఆతిథ్యం చేయటానికి వారిని పిలిచి, ఆ ఆతిథ్యం మీరు స్వీకరించి వెళ్ళాల్సిందే అని ఆయన కోరుకుంటే ఆ వచ్చిన అతిథులు కానీ అంటారు. వెంటనే పరిగెత్తి ఒక కోడెను తెచ్చి, ఒక దూడను వధించి, ఒక పిండి చేసి, రొట్టెలు చేసి, మంచి భోజన పదార్థాలు ఆయనకు వడ్డిస్తారు. వారు 3 తృప్తిగా తింటూ ఆ వడ్డించిన ఆయనను చూస్తూ మాట్లాడతారు. మీదటికి నీకు ఒక కొడుకు పుడతాడు, మీదటికి నీకు ఒక కొడుకు పుడతాడు. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటుంది. మాటలు చెప్తూ ఉండేసరికి గుడారంలో ఉండబడిన ఆయన భార్య నవ్వింది. ఈ మాటలు చెప్తున్నది ఎవరు? దేవుని దూతలు, లేకుంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ 3 ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. ఆతిథ్యం చేసిన ఆయన వింటున్నాడు, గుడారంలో ఉండబడిన ఆమె కూడా వింటూనే ఉంది. ఈ మాటలు వినపడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమె నవ్వింది. ఎలా నవ్వింది అంటే గట్టిగా ఏమి నవ్వలే, ఆమె మనస్సులో నవ్వుకుంది. ఆమె నవ్వుకు అర్థం ఉంది, ఎందుకంటే ఆమెకు స్త్రీకర్మ ముడిగిపోయింది, ఈయనకు 99 సంవత్సరాలు. నవ్విన వెంటనే ఆమె మనస్సులో నవ్వుకుంటే ప్రభు ప్రత్యక్షంగా ఆమె నవ్వును గమనించారు. బాగా వినండి, మనస్సులో అనుకుంది అంతే, బయటికి ఏం చేయలే. జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఎవరున్నారు అంటే దేవుని దూతలు ఉన్నారు, దేవుడే ఉన్నాడు. వారికి ఆతిథ్యం చేస్తున్నారు. ఆతిథ్యం చేస్తున్న సమయంలో వారి యొక్క కొరతను దేవుడు తీర్చాలని ఆశపడి, ఇదిగో నీ సంతానం ఇష్కరేణుల వలె ఉంటుందనేసరికి ఒక్కసారిగా నవ్వు వచ్చిన సందర్భం. ఆ నవ్వు ఆ మనస్సులో అనుకున్నదే తప్ప బయటికి మాత్రము రాలా. కానీ
మనస్సులో అనుకున్నది, నేను ఒక మాట చెప్తాను, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది దేవుని దగ్గర ఎలా వినపడుతుందో తెలుసా? మైకులో వినపడుతుందంట. ఎలా వినపడుతుంది చెప్పండి? నేను ఏదైనా నా మనస్సులో దైవికంగా ఉన్నప్పుడు నేను ఏదైనా మనస్సులో అనుకుంటే అది దేవుని చెవుల దగ్గర ఎలా వినపడుతుంది అంటే మైకులో పెట్టినట్టు వినపడుతుంది అంట. ఇప్పుడు మీరు డీజే సౌండ్స్ వింటున్నారే, అలా వినపడుతుంది దేవుని దగ్గర. ఎలాగా? నేను మనస్సులో ఏదన్నా అనుకుంటే, ఇప్పుడు ఈయన ఉన్నట్టుండి ఆ మాటలు చెప్తుంటే ఆయన అంటాడు, అబ్రామా శారా నవ్వనేలా అంటాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. 18వ అధ్యాయం 15వ వచనం. 18వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం. సందర్భం చెప్తుందని మీకు కాంటెస్ట్ అర్థం కావాలా. ఆదికాండం 18వ అధ్యాయం 15వ వచనం. బాగా వినండి. అంతకు ముందు వచనం కూడా చదవమ్మా. యెహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వచ్చెదను. అప్పుడు శ్రాయకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా అవును నువ్వు నవ్వితివి అన్నాడు. బాగా వినండి. అంతకు ముందు ఏమనుకుంటుందంటే, ఈ మాట చెప్పే ముందు ఏమంటాడంటే శారా నవ్వినది అనే మాట ఉంటుంది. శారా నవ్వినది అనే మాటను దేవుడు అంటాడు, శారా నవ్వనేలా అంటాడు. అంటుంగల్నే ఆ మాటను బట్టి ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఇక మీదటికి శారా కుమారుని అంటుంది, నేను వస్తాను, ఈ మాట నన్ను నమ్మలేదు కానీ నవ్వింది అంటాడు. అని అంటది. అప్పుడు అయ్యా 12వ రైట్, ఆ విషయాన్ని మళ్ళీ మనం వివరించుకో. ఈ సందర్భంలో ఆమె దేవుని ఎడల ఏం చూపించిందంట? ఆమె భయపడి, బాగా వినండి, ఏమన్నది? ప్రభువా నేను నవ్వలేదు అన్నది. ఇప్పుడు మనసులో నవ్వుకున్నది ఇప్పుడు బయట ఎలా చెప్తుంది? నవ్వలేదు అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నవ్వావు. ఏమంటున్నాడు? నువ్వు నవ్వావు. ఒక్కసారిగా శారాకి దేవుని ఎడల భయమేంటో తెలిసి, చాలా జాగ్రత్త. సందర్భం ఏమైనప్పటికీ, పరిస్థితులు ఏమైనప్పటికీ, అక్కడ ఉండబడిన విధానంలో మనం ఆలోచన చేస్తే దేవుని సముఖంలో మనం ఎలా ఉండాలి అంటే భయము కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు అంటే, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు వారితో ఉన్నాడు. వారితో ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచనే కానీ, తలంపే కానీ, క్రియలే కానీ ఎలా ఉండాలి? భయము కలిగి. ఇక్కడ 2 విషయాలు మనకు కనపడతాయి. అక్కడ ఉండబడిన అబ్రహాము, శారా ఇద్దరు కూడా దేవుని ఎడల ఎలా ఉన్నారు అంటే, ఎలా ఉన్నారు? భయము భక్తి కలిగి ఉన్నారు. భయము దేవుణ్ణి స్వీకరిస్తే భక్తి విశ్వాసాన్ని ప్రచురపరుస్తుంది. బాగా వినాలి. భయము దేవుని యొక్క నియమాన్ని ఆస్వాదించేది అయితే భక్తి క్రియలను కనపరుస్తుంది. ఈ 2 ఉండాలి. మనం 2వ మాట కూడా చూద్దాం. యాకోబు 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ కూడా ఒక సందర్భం ఏంటంటే, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని ఏరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోలేదు. బాగా వినాలి. ఇక్కడ యాకోబు గారు తన యొక్క ప్రయాణంలో ఒక స్థలానికి వచ్చి
నిద్రించినప్పుడు జరిగిన సందర్భం. నిద్రపోతున్నప్పుడు కల వచ్చి ఆ కళంతా చూసిన తర్వాత ఒకసారి మెలకు వచ్చేసరికి ఆ మెలకు ఎలా వచ్చిందంటే భయపడి తన యొక్క విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని? ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే తాను దేవుని మందిరము అనబడిన ఆ స్థలాన్ని బట్టి ఆయన ఆలోచన చేస్తే ఆయన యొక్క భక్తి జీవిత విధానము ఏ విధంగా ఉందంటే చాలా చక్కగా రాయబడింది. ఇది పరలోకపు గవిని. ఏంటది? దేవుని మందిరము. ఆ స్థలము అంటే దేవుని స్థలములో మనము ఉన్నాము అంటే దేవుని యొక్క దేవాలయము లేక దేవుని మందిరంలో మనం ఉన్నామా అంటే మనమని గురించి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎవరిమని ఆ రోజు ఆయన ఆ స్థలాన్ని దేవుని మందిరం అన్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన గ్రంథంలో లేకుంటే క్రొత్త నిబంధనలో కొరింథీయుల పత్రికలో రాస్తూ 3:16 మందిరాన్ని గురించి ఏమన్నాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదనియో. అంటే అర్థం ఏంటి? మనం ఎవరిమని చెప్తున్నారు? దేవుని ఆలయం ఎలాంటిదంట? ఏమని చెప్పాడు దేవుని ఆలయాన్ని గురించి యాకోబు గారు? పరలోకపు గవిని. ద గేట్ ఆఫ్ హెవెన్ ఇస్ ద టెంపుల్. దేవుని మందిరం ఏమంట? పరలోకపు గవిని లేదా గేట్. మనము పరలోకానికి గేట్ అట. అంటే అర్థం ఏంటంటే ఒక గేట్ ఒక ద్వారానికి ఉంటుంది. ఇప్పుడు పరలోకానికి ద్వారాలు ఎవరంటే మనమే. మనం పరలోకపు ద్వారాలు అయితే ఆ ద్వారం గుండా అనేకులను పరలోకానికి చేర్చాలి. అనేకులు ఆ ద్వారం గుండా వెళ్ళాలి. ఒక తలుపుకు ఒక ద్వారం పెట్టారు. ఎందుకు పెడతారు? ఎందుకు? అది భద్రత కోసం. ఆ ద్వారం ఏం చేయాలంటే ఆ ద్వారం ఉండేది దేనికోసం అంటే ఆ గృహానికి సంబంధించిన వారందరినీ కూడా తనలోనికి నడిపించటానికి. ఒకవేళ ఆ ద్వారం ఎప్పుడు కూడా తెరవబడింది అయితే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కానీ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏమంటున్నాడంటే మీరు పరలోకానికి ద్వారా. అంటే అర్థం ఏంటంటే మీ ద్వారా అనేకులు పరలోకానికి రావాలి. ఆ రోజు యాకోబు గారు చూసింది అదే. ఆ స్థలాన్ని చూసి మాట్లాడాడు. ఈరోజు మనమను చూసి దేవుడు అంటున్నాడు. అయితే ఆ ద్వారం గుండా రావాలి అంటే ఈ ద్వారం ఎలా ఉండాలి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉంది. చాలా జాగ్రత్తగా ఇంకొక వచనాన్ని కూడా మీతో నేను చెప్పడానికి ఇష్టపడతాను. ప్రకటన గ్రంథము 14:7 మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వారిని నమస్కారము చేయడని గొప్ప స్వరంతో చెప్పాడు. ఈయనేమని చెప్తున్నాడంటే దేవునికి భయపడాలి. ఏమంటున్నాడు? దేవునికి భయపడాలి. ఎందుకంటే ఇక కొద్ది దినాల్లో ఏం జరగబోతుందో ఇప్పటికి మనకు తెలిసిపోతుంది. ఈరోజు సిచ్యువేషన్, ఈరోజు ఉన్న పరిస్థితులను మనం చూస్తే ప్రపంచమంతా కూడా ఒక భయంకరమైన వాతావరణంలో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పవచ్చు. అవునంటారు కాదంటారు? అంటే చాలామంది దీన్ని ఒక 3వ ప్రపంచ యుద్ధముగా భావిస్తున్నారేమో. కానీ
జరిగేది ఎలాగైనా జరిగింది. కానీ దేవుని పిల్లల గురించి ఆయన ఏమంటున్నాడంటే ఆయనకు భయపడాలి. ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఈరోజు మనతో అనుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం మాట్లాడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను నీ జీవిత దినములన్నింటిను గైకొనొచ్చు మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. అంటే దేవుడు వారిని ఒక దేశానికి పంపిస్తూ ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు కావాలంటే ముందుగా మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. చాలా జాగ్రత్తగా విషయాన్ని విందాం. దేవుని యందు వారిని కనాను దేశానికి పంపించినప్పుడు వారిని కనాను దేశానికి పంపిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు దీర్ఘాయుష్మంతులు కావాలంటే కట్టడలను విధులను అనుసరించాలి. అవి ఏ విధంగా అనుసరించాలి? ఇదిగో నా దేవుడు నాతో ఈ మాటలు చెప్పాడు, ఈ మాటల ప్రకారం నేను బ్రతకాలి అని ఆలోచన చేయాలి. ఈరోజు ఆ స్థితిలో లేదేమో, అందుకే అక్కడ యుద్ధ వాతావరణం. ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, అమ్మా రాజును సన్మానించు. ఇక్కడ ఈ మాటలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏం చెప్తున్నాడంటే ఇదిగో దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. నిజంగా ఈరోజు మనము దేవుని విషయంలో భయభక్తులే కలిగి ఉంటే ఎవరైనా ఆరాధించుకుని ఉంటారా? ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి కదా. దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలమా? ఆయన ఆజ్ఞను మనము అనుసరించాల్సిన అవసరం ఉంది అంటే అది చేయాలన్నా చేయకూడదా? ఈరోజు చేయడం లేదంటే అర్థం ఏంటంటే మనకేం లేదని, మన దేవుడే కదా అని ఆలోచన, ఆయన క్షమిస్తాడు కదా అని ఒక ఆలోచన. బైబిల్లో ఆయన మాట్లాడుతూ ఆయన క్షమించే దేవుడే, కరుణా సంపన్నుడే, కృపగలవాడే. కానీ తనను స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, లేకపోతే మహిమపరిచే విషయంలో ఆయన ఎక్స్క్యూజ్ గాడు. ఆయన పర్వాలేదని మాత్రము అనుకోడు. దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు ఆ భయమే లేకపోతే ఈరోజు మనం ఈ విధంగా కూర్చోలేము. ఆ భయము ఉంది కాబట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ఆరాధించే క్రమంలో మనము భయము కలిగి ఆరాధించాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, నా వెంట ఉన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన సహకారి, ఆయన కాపరి, ఆయన ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పాను. ఎవరికి సహకారి అంటే రక్షించబడిన వారికి ఆయన సహకారిగా వెంట ఉంటాడు. వారిని కాపరిగా కాస్తూ ఉంటాడు. ఆయన కన్నులు మనల్ని ఏం చేస్తుంటాయి? పరిశీలన చేస్తూ ఉంటాయి. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు, మన వెంట నడుస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు చాలా విషయంలో తప్పును సరి చేసుకుంది, ప్రతిఫలాన్ని పొందింది.
యాకోబు ఆ విషయంలో ఇదిగో దేవుని మందిరం అని చెప్పి ఆ స్థలాన్ని ఉన్నతంగా చేశాడు. అది బెతేల్ అని పిలువబడింది. ఈరోజు మనము ఈ మందిరాన్ని ఏం చేస్తున్నాం? ఆయన భయభక్తులు కలిగిన మందిరంగా ఆయన కొరకు దీన్ని సిద్ధపరుస్తున్నామా? లేక ఏ విధంగా ఉన్నాము? ఆయన ఎందుకు అలా ఉండాలి అంటే ఈ మందిరము లేకుంటే మనము ఏం కలిగి ఉండాలంట? భయము, భక్తి. భక్తి అంటే ఏంటి? భయం అంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను, వాక్యాన్ని, లేకుంటే ఆయన మనతో ఉన్నాడనే విషయాన్ని మనము గమనించి నడవడం. మరి భక్తి అంటే ఏంటి? ఏంటి భక్తి? భక్తి అంటే ఆయన చెప్పింది చేయటం అంటే ఆయన ఆజ్ఞ. భక్తి అంటే ఏంటి? భక్తి అనేదానికి మనకు నిర్వచనం తెలియాలి. బైబిల్లో ఆ మాట రాయబడింది. సరే, వాక్య భాగాన్ని చూసుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:27 భక్తి అంటే ఏంటో అక్కడ ఆయన రాశాడు. రెండు విషయాన్ని రాశాడు. 1:27 యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యములను తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఏంటంటే ఇది భక్తి అంటే ఏంటంటే మొట్టమొదటిది దిక్కులేని వారిని, విధవరాలను ఆదరించాలి, లేకపోతే పరామర్శించాలి. ఎప్పుడు? వారి ఇబ్బందులు. అంతటితో అదే భక్తి కాదు అని చెప్తున్నారు. అది కాదు భక్తి. అలాగనే ఇహలోక మాలిన్యములను ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యములను తన కంటకుండా తనను తాను కాపాడు. మనము చారిటీస్ చూస్తూ ఉంటాం. చారిటీలని, ట్రస్ట్లని, లేకపోతే సొసైటీస్ అని చూస్తూ ఉంటాం. వారు ఎంతో సమాజ సేవ కోసము ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. అయితే టోటల్గా వారు చేసేదంతా మంచిదే, కానీ అది వారు కలిగి ఉన్న జీవన శైలిని బట్టి ఇదిగో మేము దేవుడు ఏమైతే మాకు చెప్పాడో ఆ భక్తిని కొనసాగిస్తున్నాం అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భక్తిని కొనసాగించేది అది నిజమైన భక్తి అయితే ఏమై ఉండాలంటే ఇహలోక మాలిన్యములంతా తన కంటకుండా తనను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యములు అంటే ఇహలోక మాలిన్యములు ఈ కోవలో ఉన్న వారికి మాలిన్యములు అంటడం సహజమే. ఎవరికైనా మేలు చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ దిక్కులేని వారిని, పిల్లలను, విధవరాలను మనం పరామర్శించి మేలే చేశాం. మనకేమొస్తుంది చెప్పండి? మేలే రావాలి. కానీ ఈ లోకంలో, ఈ భూమి మీద ప్రస్తుత పరిస్థితులలో ఏమొస్తుంది అంటే కీడు వస్తుంది. అది వచ్చేదే. కానీ మనతో ఉన్నవాడు ఎవరు? మనతో ఎవరున్నారు? మన కీడు వస్తే ఆయన చూస్తాడా? ఇహలోక మాలిన్యములు అనే దానికి వచ్చిన ఎగ్జాంపుల్ నీకు నేను చెప్తాను. ఏదైనా మనల్ని అనుకూలం కానిది, లేకపోతే మనకు నచ్చనిది, లేకపోతే దేవుడు మెచ్చనిది ఏదైనా ఒకటి మన ఎదుట తారసపడిన దాని నుంచి తప్పించుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ద్వారం పెట్టి వెళ్తున్నాం. ఒక పెద్ద బురద ఉంది. అటు నుంచి కారు స్పీడ్గా వస్తుంది. మనం ఆ దారిలో వెళ్ళాలి. మనము ఆ కారుకు
గుంటకి మధ్యలో ఉంటాం. మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ బురద ఉందని తెలిస్తే ఏం చేయాలి? ఏం చెప్పేది పక్కనండి. మనం రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం, మనం వెళ్ళే దారిలో బురద గుంట ఉంది, అక్కడ నుంచి కారు వస్తుంది, మనం రెండు ఒకటోసారి క్రాస్ అవుతాయి అని మనకు తెలుసు. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం మాట్లాడాలి అర్థం కదా? ఏం చేయాలి మనం? అది అంత దూరం ఉందన్నప్పుడే ఇక్కడ ఆగిపోవాలి. పక్కకు జరిగిన ఆ స్పీడ్ మీద ఏమవుతుంది? అది మన మీద పడుతుంది. అది భౌతికంగా పోతుంది, కడుక్కుంటే పోతుంది, పెద్ద విశేషమే కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విధానాల్లో మనం భరించలేని, మనము కడిగి వేసుకోలేని, లేకుంటే మనము తట్టుకోలేని అవి మనల్ని తగులుతాయి. అవి మాటలే కావచ్చు, లేకపోతే దెబ్బలే కావచ్చు. సర్వసాధారణంగా మనిషి ఈరోజు దెబ్బ కంటే కూడా మాటలే కొంచెం గట్టిగా వస్తుంది. వాటి వల్ల మనం ఏమైతే మన భక్తిని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. వాటి వల్ల మన యొక్క స్థితిని, దేవుని ఎదుట మనం ఉంచవలసిన భక్తిని కోల్పోయే స్థితిలు వస్తాయి. అందుకే అంటున్నాడు, వాటిని మనకు అంటకుండా ఏం చేయాలంటే మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. చిన్న విషయం, మనల్ని ఎవరైనా దూషిస్తున్నారు, మనం మంచి చేసాం, మనల్ని దూషించారు, మనం ఏం చేయాలి? వారు మనల్ని దూషించారు, మనం ఏం చేయాలి? అది మనకు వినపడేది. మనల్ని దూషించారని వినపడేది. ఏం చేయాలి? మనం వారికి మంచి చేసాం, మనం వారికి మేలే చేసాం. వారి మేలు మనం ఎప్పుడు కోరుతూనే ఉన్నాం. కానీ ఈరోజు మనకు అక్కడి నుంచి ప్రతికూలత వచ్చింది, అది మనల్ని కూర్చుతుంది. మనం ఏం చేయాలి? ప్రార్థన. ప్రభువా, ఇది నేను ఒకవేళ వారు అనుకునేదానికి అలా చేసింటే క్షమించు, లేదా ఇలాగ వాళ్ళకైనా ఒకవేళ తప్పిపోతే వారిని కూడా. ఈ స్థితి ఏం చేస్తుంది అంటే మనము సెక్యూరిటీ చేసుకున్నట్టు అన్నమాట. వాళ్ళు వేసేటి ఏమైనా ఉంటే తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతారు, అంతే కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఆకాశం మీద ఉమ్మేయాలని ఉంటారు. ఆకాశం మీద ఉమ్మేయాలని అంటే ఆత్మ సంబంధంలో ఏదైనా అంటే అది పెద్ద గొప్ప అనుకుంటారు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసా? అది మన మీదనే పడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియక దేవుని యొక్క పిల్లల్ని ఒకవేళ నిజమైన భక్తి కలిగి బ్రతికే వారిని ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా వారిని ఇబ్బంది పెట్టే ఆ ప్రతికూల పరిస్థితులను వారి మీద దొరకడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు అంటున్నాడు, మీరు అలాంటి పరిస్థితులలో మీరున్నారంటే మీరు భక్తి కలిగి ఉన్నారు. మీరు నిందన పడుతున్నారా? మీరు భక్తి కలిగి ఉన్నారు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు ఈ విషయాన్ని చెప్పేశారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికితే మీరు ధన్యులు. అంటే అర్థం ఏంటంటే మీరు భక్తి పరులు. నిజంగా ఈరోజు మనల్ని ఎంతమంది ఎన్ని దూషణలన్నా, ఎంతమంది ఎన్ని నిందలన్నా, ఎంతమంది మనల్ని ఏ విధంగా బాధ పెట్టినా దాన్ని మనం ఎలాగ స్వీకరించాలి అంటే ఇదిగో దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకుంటా? మీ అమ్మ ఊరుకుంటుందా? అలాగనే దేవుడు నాతో ఉంటే నన్ను ఎవరైనా అంటే ఆయన ఊరుకుంటాడా? భౌతికంగా ఉన్న మనమే ఊరుకోం, కానీ మన వెంట ఉన్న ఆయన ఊరుకునే ప్రసక్తే లేదు. చాలా జాగ్రత్త విషయంలో మనం ఆలోచన చేయాలి. సర్వసాధారణంగా మనం ఈ స్థితిలో నుండి మనం ఏం చేస్తామంటే సడన్ గా దానికి రిఫ్లెక్ట్ అవుతాం. రిఫ్లెక్ట్ అవడం వల్ల మనం ఏం చేస్తాం, మన యొక్క స్థితి ఏమైపోతుంది అంటే మన భక్తిని, మన యొక్క స్థితిని మనము కోల్పోతాం. దేవుడు అంటాడు, నేను అన్నాను కదా మీరు ఎక్కడికి వెళ్ళండి, గొడవ పడ్డారంట. నేనేమంటానమ్మా, ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అంటానా? అలానే దేవుడు అంటాడు, నాకు చెప్పొచ్చు కదా, నేను ఉన్నాను కదా. ఇప్పుడు నేను మీతో కొంతసేపే ఉంటాను, నేను బయటకు వెళ్తే మీతో నేను ఉండను. కానీ మన దేవుడు మనల్ని రక్షించుకున్నవాడు, ఆయన ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటాడు, మన తోడుగా ఉంటాడు. ఆయన పరిశీలన చేస్తూ మన యొక్క
స్థితిని అంతటినీ కూడా చక్కపరిచి ఒక ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఇదిగో నా పిల్లలతో నేనుంటే వారికి క్షేమం అని మనతోటి నడుస్తూనే ఉంటాడు. దీన్ని మనం గమనించాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాతో ఉన్నాడు అనేది మర్చిపోవాలి. అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే భయము భక్తి కలిగి ఉంటాం. దేవుడు నాతో ఉన్నాడు అనే భయం ఉంటుంది. అలానే భక్తిని మనము ఏం చేస్తామంటే దాన్ని క్రియల రూపంలో చూపిస్తాం. అది దేవుని విషయంలోనైనా సరే, దైవిక సంబంధమైన సమాజ విషయంలోనైనా సరే మనం దాన్ని క్రియలుగా చూపించాం. భక్తిని మనం చూపించాం. ఈరోజు మనం భక్తిని చూపిస్తున్నాం. ఎలాగనంటే ఆయన ఆరాధిస్తున్నాం. ఎలాగ ఆరాధిస్తున్నాం అంటే భయముతో ఆరాధించాలి. ఏదో సాదా సీదాగా ఆయన ఆరాధించితే ఆయన ఆరాధించబడే దేవుడైతే కాదు. ఎందుకంటే ఆయన నిత్యము ఆరాధించబడుతున్నారు. వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో తెలుసా? దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారు? నిత్యం ఆరాధిస్తున్నారు. అది ఏ కోణంలో ఆరాధిస్తున్నారు? వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండి ఆరాధిస్తున్నారు? ఆయన్ని 6 రెక్కలు కలిగి 2 రెక్కలు ముఖానికి కప్పుకొని 2 రెక్కలు పాదములకు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు అని రాయబడింది. చాలా జాగ్రత్తగా దేవదూతలకి 6 రెక్కలు ఉంటే ఈ 6 రెక్కల్లో 4 రెక్కలు ఏం చేస్తున్నాయంటే ఆ దేవదూతల యొక్క స్వభావాన్ని కనిపించకుండా చేస్తున్నాయి. అర్థమవుతుంది? 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? ముఖమును కప్పుకున్నాయి. 2 రెక్కలతో పాదము, అంటే టోటల్గా తమ బాడీని అంతటి ఏం చేసేసారు? క్లోజ్ చేసేసారు. అంటే ఆయనకు బాడీ మొత్తం క్లోజ్ అయింది, కానీ 2 రెక్కలైతే ఎగురుతూనే ఉన్నాయి. కానీ నోరు మాత్రము ఆయన శబ్దం ఏమైంది? మీరు బైబిల్ చదివితే ఆ మాటలు ఉంటాయి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో, గొప్ప స్వరముతో ఆయనను గాన ప్రతిగానములతో కీర్తిస్తూ దేవదూతలు మనల్ని చూపిస్తున్నాయి. మీరు ఎలా స్థితిస్తున్నారు అని అడిగితే మనం ఏం చెప్తాం? చెప్పండి. మన దగ్గర ఏ కోణం ఉంది? దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మనం ఏం కనిపించాలి అంటే వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారంటే అర్థం ఏంటంటే వారు భయము భక్తి కలిగి వారికి కలిగిన స్థితిని ఏమాత్రము కూడా దాన్ని తప్పించుకోవడానికి కానీ దాన్ని తగ్గించడానికి కానీ ఇష్టపడటం లేదు. వారు నిత్యము, అంతే కదా, దివారాత్రులు అంతేనా, నిత్యము స్తుతిస్తూనే ఉంటారట వారు. మనం కూడా ఆ స్థితిని కలిగి ఉండాలని వారు మనకు తెలియజేస్తున్నారు. మనం కూడా నిత్యము దేవుని స్తుతించాలి. మనం పాడతాం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇది పాట మాత్రమే మనం పాడతాం. ఆచరణలో కనిపించాలి. మనం చెప్తున్నామన్నట్టుగా నేను చెప్తున్న పాట స్తుతించండి, నేను స్తుతించడం కాదు, మీరు చేస్తే అది చెప్పాలి. ఒక దైవజనుడిగా నేను ఆ క్రియను కలిగితే అది నేను చెప్పాలి. ఒక విశ్వాసిగా ఆ స్థితిని మనం కలిగితే దాన్ని పాడాలి. అనాలోచనగా ఏది కూడా మనం మాట్లాడాలి. దేవుని స్థుతించి ఎల్లప్పుడూ అలా మనం స్థుతిస్తున్నామా? మరి ఆ పాట పాడడానికి ధైర్యం ఎక్కడింది? మనకి హక్కుందట. నేను నీకు ధర్మం చేస్తానన్నా, ధర్మం చేయకుండా నేను నీకు ధర్మం చేస్తానని చెప్పి సరిపెట్టాను. చెయ్యాలి కదా, చేస్తే దానివల్ల ప్రయోజనం. ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడ్డావు. భౌతికంగా ఇప్పుడు దైవికంగా మనం దేవుని విషయంలో ఈ స్థితి కదా ఆయన్ని మనం ఆరాధించాలి అంటే ఒకటే కోణము, ఒకటే క్రమము. ఏంటి అది అంటే భయము భక్తి 2 కలిగితేనే ఆరాధించాలి, లేకపోతే ఆయన ఆరాధించడానికి అవసరం. ఆరాధన భయము భక్తి లేని ఆరాధన ఆయన కోరుకోడు. అయ్యా నేను నాకు వీలున్నప్పుడు వస్తానంటే ఒప్పుకోడు. ఆయన నిన్ను రక్షించుకున్నది, నిన్ను కాపాడుకునేది, లేకపోతే నీ యందు ఆయన కనికరాన్ని ఏదో దాచిపెట్టాడు.
అది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు దాన్ని మన చేతులారా మనమే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయన భయభక్తులు కలిగి ఆరాధించకపోతే ఆశీర్వాదం మనం కోల్పోతాం. అది భూమి మీద కూడా మనకి ఇవ్వచ్చు. ఇక్కడ నీకు వద్దు అనుకుంటే పరలోకంలో నీకు ప్రార్థించుకోవచ్చు. దేవుడు అది కృప కలవాలి. ఒకవేళ ఆయన పిల్లల్ని హెచ్చించాలన్న ఆయనే, ఒకవేళ తగ్గించాలన్నా కూడా నేను తగ్గిస్తున్నానని మనం బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ మనం తగ్గించబడ్డామంటే ఆయన ఆలోచన చేస్తాడు. ఒక తండ్రి ఒక పిల్లల్ని ఎప్పుడు కూడా తగ్గింపబడవారిగా బైబిల్ ఆయన అదే అంటున్నాడు, మిమ్మల్ని తోకగా నేను వంచున్నాను. ఒకవేళ భౌతికంగా ఏదైనా మనకు కొంచెం తగ్గింపు వచ్చిందనుకో, అది ఒకరోజు ఉన్నతమైన హెచ్చింపు కొరకే మనం ఆలోచన చేస్తే ఆ ఆలోచనని ఎక్కడికి నడిపిస్తుంది అంటే, ఆ ఆలోచన ఎప్పుడు వస్తున్నాయంటే పదవినండి, నన్ను దేవుడు హెచ్చిస్తాడు, లేకపోతే నాకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నాకు ఇస్తాడు, ఈ స్థితిలో నేను ఉంటాను అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మీకు, ఎప్పుడు అది ప్రాప్తిస్తుంది అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. అయితే వాక్యం అయిపోయింది. మీకు ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ నేను చెప్తాను. దావీదును ఎక్కడి నుంచి పిలిచాడు? గొర్రెల కాపరి. దావీదును గొర్రెల కాపరికి అప్పగించిన వాడు దేవుడే. తన యందు ఆ స్థితిని కొనసాగించిన వాడు దేవుడే. కానీ ఆయన మనసులో ఆయన గొర్రెలు గాయాలను కదా. కానీ దావీదుకి ఆ విషయం తెలుసా? తెలియదు. కానీ దేవుడు దావీదు పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం రానే వచ్చింది. సమయను బంధించాడు, దావీదును అభిషేకించి రాజుగా చేసేసాడు. కానీ రాజుగా అవ్వాలనే ఆలోచన దావీదుకు లేదు. కానీ ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఆలోచన దేవుడు దావీదును ఒప్పుకోలేదు. అది అయితే కావచ్చు, కానీ నువ్వు రాజు కావాలి అన్నాడు. ఈరోజు మనమని కూడా దేవుడు నడిపిస్తున్నాడంటే, తన చిత్తాన్ని బట్టి మనమని ఈ సముఖముగా లేకపోతే ఈ క్రమంలో మనమని ఉంచుతున్నాడంటే, దేవుడు మన ఎడల ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది మర్చిపోకూడదు. దేవుని యొక్క విషయంలో మనం ఆషామాషిగా ఏది కూడా తీసుకోవడానికి ఉండకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ వయసులో వాళ్ళకి పిల్లనిచ్చాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలరు. ఈరోజు మనమని కూడా దేవుడు ఏదైనా చేయగలరు. ఎప్పుడు తెలిసినా ఆయన యందు భయభక్తులు కలిగించి, అలాంటి విశ్వాస వీరుడు ఈ గ్రంథంలో ఎందరో ఉన్నారు. వారితో పాటు మనమని దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయగాక. థ్యాంక్ యూ.